ఇప్పుడు నేను బయట పెడతాను ఈ వీడియో. నువ్వు గతంలో కడియం శ్రీ గారిని ఏమన్నావో, నువ్వు గతంలో వేముల వీరేశంని ఏమన్నావో, దళిత నాయకులను ఎట్లా తిట్టినావో, దళిత నాయకులు అంటే నీకెంత చులకర భావం ఉంటుందో, నీ పెత్తందారి నయా జమీందార్ విధానంతో అణువులో నీ లోపల జీర్ణించుకుపోయిన దళిత వ్యతిరేక వైఖరితో నువ్వు మాట్లాడినటువంటి వీడియోలు ఇప్పుడు నేను చూపిస్తా. కడియం శ్రీ గారిని ఏమన్నావు గతంలో, వేముల వీరేశంని ఏమన్నావు, ఒకసారి ఆ వీడియో ప్లే చేయి. ముఖ్యమంత్రి గారు గతంలో తిట్టినాయి. వేముల వీరేశాన్ని బట్టలిప్పదీసి నడి బజార్లో కొడితే, వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలిప్పదీసి పిర్రల్ వల్గం దగ్గర కొడితే, నిజంగానే కడియం శ్రీహరి గారు మాల మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన సొంత ఊరిపోయి ప్రజలను కనుక్కుందాం, ఇంతకు ఈయన ఏ కులం వాడు, ఏ సామాజిక వర్గం వాడు, ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడో ఆయన సొంత ఊరికి శాసనసభ నుంచి అన్ని పార్టీల నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ ముందల విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ సామాజిక వర్గం వాడు, ఏ సామాజిక వర్గం కోటాలో పదవులు అనుభవిస్తున్నాడో ప్రజలకు కడియం శ్రీహరి గారు సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది కడియం శ్రీహరి మీద, వేముల వీరేశం వాళ్ళ మీద రేవంత్ రెడ్డి వాడిన భాష.